గాంధీజీ స్వప్నాన్ని సాకారం చేసేలా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నూతనంగా గెలిచిన సర్పంచులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారులు, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచులను కోరారు. ఈ నెల 17న ఎన్నికల కోడ్ ముగియగానే సత్వరమే నియోజకవర్గంలోని గ్రామాలకు కావలసిన ప్రతిపాదనలు సర్పంచులు ఇస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి గాని, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి గాని, ప్రభుత్వం దృష్టికి గాని తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా.